బాప్తీస కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ రేపు ఎలా ఉందంటే బాప్తీసాలు తీసుకోండి అమ్మా అంటే రేపు తీసుకుంటాం, ఎల్లుండి తీసుకుంటాం, అవతల ఎల్లుండి తీసుకుంటాం. ఒక ఆయన అంటున్నాడు, అయ్యగారు 2 సంవత్సరాలు చూడాలి నేను, ఈ యవ్వనస్తుడు నిలబడ్డా రేపు పొద్దున ఇతనికి బాప్తీసం ఇచ్చి ఇతనికి బల్ల ఇచ్చి రేపు పొద్దున ఇతను పాపం చేస్తే బాప్తీసం ఇచ్చి నేను ద్రోషినైతానని చెప్పి 2 సంవత్సరాలు చూడాలంట. ఈ మధ్యలో పోతే కావండి, రక్షణ తీసుకోకుండా చనిపోతే పరలోకం వెళ్తారా మన లెక్క ప్రకారం? స్వతను చెప్పాలంటే చేతులు పోయి 3000 మంది ఒక్క రోజులో తీసుకోలేదా? పౌలు గారు ఒక్క రోజులో మునగలేదా? రథం మీద పోతా ఉన్నాడు, ఎవరు? నపుంసకుడు. ఫిలిప్పి వెనక్కెళ్ళి అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటుంటే అప్పటికప్పుడు దిగి రక్షణ పొందలేదా? చెరసాల నాయకుడు అప్పటికప్పుడు వాళ్ళ కుటుంబం రక్షణ పొందలేదా? 3000 మంది ఒక్క రోజులో బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడలేదా? 2 సంవత్సరాలు ఆగమని చెప్పడానికి నువ్వెవరు? రక్షణ పోస్ట్ పోన్ చేయడానికి నువ్వెవరు? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేస్తే ప్రతి తల్లికి చెప్తున్నా, నీ కూతురో కొడుకో బాప్తిసం పొందాలంటే 1 సంవత్సరం తీసుకొని నువ్వు చెబుతున్నావేమో, నువ్వు నేరస్తురాలు అవుతూ జాగ్రత్త. మనకు అర్హత లేదండి. ఎవరి వ్యక్తిగతమైన జీవితము సేవకులుగా మాకు కూడా లేదు. ఇప్పుడు తీసుకోండి అప్పుడు తీసుకొని చెప్పడానికి లేదు. నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవాళ అర్ధరాత్రి అయినా సరే స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికి దొంగ వలె వస్తాడంట.